ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఇక్కడ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతనంగా జీవించాలనేటువంటిది మిగిలినటువంటి 23-24 వచనాల్లో ఉంది. కానీ ఆ విధంగా ఆ పాత స్వభావము మునుపటి ప్రవర్తన ఏదైతే ఉన్నదో దానిని వదిలిపెట్టుకున్నటువంటి దానికి ముందుగా ఆ ప్రాచీన స్వభావం ద్వారా ఏమి జరిగి ఉన్నాయి అనేటువంటిది 18-19 వచనాల్లో ఉంది. దానిలో ఒకటి అంధకారమైన మనసు కలిగిన వారు, తర్వాత అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు, తర్వాత తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునేవారు, ఆ విధంగా నడుచుకునేవారుగా ఉన్నారు కనుక సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వానికి అప్పగించుకునే వారు అని అర్థం. ఈ విషయాలు ఈ విధంగా అన్యజనులైన వారు నడిచేటువంటి విధానం రాయబడి ఉన్నది. అది వీటంతటిని కలిపి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మమున చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైండినప్పుడు సైతము. ఈ విధంగా ఇక్కడ చెప్పబడినటువంటి ప్రవర్తన అక్కడ మనం 2వ అధ్యాయంలో చదివినటువంటిది 2:1. ఇక్కడ అన్యజనులు ఏ విధంగా ఉన్నారనేటువంటిది వ్రాయబడింది. 2వ అధ్యాయంలో మనపు ఆ విధంగా ఉన్నటువంటి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు పిలుచుకొని రక్షించుకొని సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండటానికి పిలుచుకుని ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ విధంగా మరి అంధకారమైన మనసు కలిగిన వారు, అజ్ఞానం చేత దేవుని గురించిన జ్ఞానం లేనివారు, తర్వాత తమ మనసుకు కలిగినది అంటే తమకిష్టమైనది వ్యర్థతను అనుసరించి దేవునికి ఇష్టకరం కాని విషయాలు జరిగించేవారు, అంత మాత్రమే కాకుండా ఇంకొక మెట్టు కిందకు దిగజారి సిగ్గులేని వారండి మరి నానా విధమైన అపవిత్రతకు జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునేవారు. ఈ విధంగా ఉన్నటువంటి వారి ప్రవర్తన అదంతా కూడా చెప్పబడింది. అందుచేత ఇదంతటిని కూడా కలిపి మనం చెప్పవచ్చు 22వ వచనంలో చెప్పబడినట్లుగా, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఆ విధమైనటువంటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఇదంతా కూడా దేవునికి వ్యతిరేకం కనుక అది మనలను మోసపరిచేటువంటి దురాశలతో కూడినటువంటి స్వభావం. అంటే ఈ శరీరాన్ని మనలో ఉన్నటువంటి మనసును మన మనస్సుకు తోచిన విధంగా మన శరీరాన్ని మరి మరల్చుకుంటూ ఈ కాముకత్వానికి అపవిత్రతకు శరీరంలోనూ మనసులోనూ అపవిత్రతను జరిగించేటువంటి విధంగా నడిపించబడేటువంటి తత్వం అని చెప్తున్నాడు. ఈ విషయాలు మనము అదంతా కూడా ప్రాచీన పురుషుడికి సంబంధించినది. అంటే మనము దేవుని ఎరగక మునుపు జీవించినటువంటి జీవితం అలా దేవుని గురించిన జ్ఞానం లేకుండా మన మనసుకు కలిగినటువంటి వ్యర్థత, లేకపోతే శరీరం యొక్క ఆశలు, ఇవన్నీ కూడా మరి అంధకార సంబంధమైనటువంటి మనసు అంటే దేవుని గురించినటువంటి వెలుగు లేకుండా ఉన్న జీవితం, వాటిని అనుసరించి నడుచడం ద్వారా జరిగినటువంటి అపవిత్రత, మరి అపవిత్రతలో జరిగినటువంటి కామకత్వం, ఇవన్నీ కూడా అంతకు మునుపు వాటిని విడిచిపెట్టవాలని చెప్తున్నాడు. మీరు ప్రాచీన స్వభావమును వదులుకొని, అంటే దీనికి సంబంధించిన విధంగా మన ప్రవర్తన ఉన్నట్లయితే ఇప్పుడు కూడా అంటే విశ్వాసులైన వారు మీరు ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి. ఈ ప్రాచీన స్వభావం అనేటువంటి మాట ఇక్కడ ప్రాచీన పురుషుడు అని వ్రాయబడినది. కింద ఆ మార్జిన్లో ప్రాచీన పురుషుడు అంటే మనలో ఉన్నటువంటి మారు మనసు పొంది ఇంకా పాత స్వభావంలో జీవించేటువంటి ఒక వ్యక్తి అని అర్థం. ఆ వ్యక్తి దేవుని సంబంధమైనటువంటి జ్ఞానంతో కాకుండా తన సొంత జ్ఞానంతో నడిచేవాడుగా ఉంటాడు.
అటువంటి వ్యక్తి ఆత్మ ద్వారా నడిపించబడేవాడిగా కాకుండా ప్రకృతి సంబంధంగా నడిపించబడేవాడిగా ఉండే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మరి తన యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవటానికి తన శరీర ఇంద్రియాల యొక్క ప్రేరేపణ ద్వారా ఈ లోకంలో మరి జీవించడానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు. అంటే దేవుని సంబంధమైన సంగతులు, ఆయన దేవుని గురించిన జ్ఞానాన్ని చూడకుండా తనకు కలిగిన జ్ఞానం ద్వారా నడిపించబడటానికి ఇష్టపడినటువంటి స్వభావం కలిగిన వాడిగా ఉంటాడు. తర్వాత ఈ శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలు, తర్వాత దేవుని గురించినటువంటి జ్ఞానం లేకుండా తన యొక్క సొంత జ్ఞానం ద్వారా నడిపించబడుట, లోకం యొక్క పోకడను అనుసరించి నడిచేటువంటి వ్యక్తిని, ఇవన్నిటినీ కలిపినటువంటి వ్యక్తి వాటి ద్వారా తను అపవిత్రత, తర్వాత కాముకత్వానికి జరిగించేవాడుగా ఉంటాడు. ఈ ఈ ప్రవర్తన అంతటిని కలిపి ఆ ప్రాచీన పురుషుడు అని చెప్తున్నాడు. ఆ ప్రాచీన పురుషుడు యొక్క స్వభావాన్ని వదిలిపెట్టుకోవాలి. అంటే మనలో ఉన్నటువంటి మారు మనసుకు పొందక మునుపు ఉన్నటువంటి స్వభావము, అలవాట్లు, నడవడి, ప్రవర్తన, అపవిత్రత, కాముకత్వము, ఇవన్నిటిని కలిపి వీటిని విడిచిపెట్టి అని చెప్తున్నాడు. అలా విడిచిపెట్టి దానికి భిన్నమైనటువంటి పవిత్రమైన నీతి కలిగినటువంటి ప్రవర్తనలోనికి రావాలనేటువంటిది పౌలు యొక్క ఉద్దేశం. ఇక్కడ ముందుగా మనం చూడవలసినటువంటి 20-21 వచనాల్లో చెప్పబడినటువంటిది అయితే, అంటే మీరు ఆ విధంగా ఇది వరకు ఉన్నారు, కానీ ఇప్పుడు అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. అంటే మనం గనక క్రీస్తులో ఉన్నట్లయితే అది వేరే అయినటువంటి దారికి మీరు మిమ్మల్ని కూడా దారికి తీసుకుని రావాల్సి ఉండేటువంటి సత్యమైనది అది. అంటే మనం గనక ప్రభువుని నేర్చుకున్నట్లయితే ఆయన చెప్పినాడు, ఆయన నేను వెలుగును అని చెప్పాడు. నేను ఈ లోకమునకు వెలుగును. ఈ లోకమునకు వెలుగు అంటే అది మనకు దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని తెలియజెప్పేది. చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. కనుక ఈ దేవుని గూర్చినటువంటి మహిమా జ్ఞానము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ఉపదేశించబడినట్లయితే మొట్టమొదటిగా ఆ జ్ఞానం మనకు దొరికేదిగా ఉంటుంది. ఇది క్రీస్తు యేసునందు ఉపదేశించబడిన వారు పొందగలిగినటువంటి ఒక గొప్ప ధన్యత. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు లోకం యొక్క పోకడను అనుసరించి నడిచేటువంటి విధానంగా ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా మనకు కలిగినటువంటి మంచి చెడు అనేటువంటి జ్ఞానం ఆధారంగా మనిషి నడిపించబడతాడు. దానిలో తనకు కలిగినటువంటి తెలివితేటల ఆధారంగా తన నిర్ణయాలు తీసుకుంటాడు. అలా కాకుండా దేవుని జ్ఞానము కనుక మనం కలిగినట్లయితే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఉపదేశించబడినట్లయితే, మనము ఆయన వెలుగులోనికి తీసుకుని రాబడి మన హృదయాలలో దేవుని గురించిన మహిమా జ్ఞానము మనలో ప్రకాశింపజేస్తాడు. ఆ మహిమా జ్ఞానము దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క ప్రవర్తన, వాటన్నిటిని గురించినటువంటి అనుభవంలోనికి ఆ జ్ఞానము మనల్ని నడిపించేదిగా ఉంటుంది. తర్వాత చూస్తే వారు దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. ఈ జీవము, దేవుని వలన కలిగేటువంటి జీవము మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. తర్వాత ఎవరు కుమారుని కలిగి ఉన్నారో వారు నిత్య జీవము కలిగిన వారు, ఎవరు కుమారునిలో లేరో వారు మరణంలోనికి వెళ్ళి ఉన్నారు. కనుక ఆయన మనలను మరణంలోంచి జీవములోనికి దాటించుటకు ఆయన జీవమైంది, నేనే జీవమైనాను. కనుక ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనం కలిగి ఉండటం చేత ఏదైతే ఈ అపవిత్రత, కాముకత్వము లేక అజ్ఞానము, వాటన్నిటిలో నుంచి వేరైనటువంటి జీవితంలోనికి నడిపించబడేటువంటిదే దేవుని యొక్క జీవం. దానిలోనికి మనం రాగలగటానికి మనకు ఆయన దేవుని యొక్క జీవాన్ని ఉచితముగా, వరముగా ప్రసాదించున్నాడు. ఆ జీవములో మరి మనలో ఉన్నటువంటి పాప స్వభావం మీద జయింపచేయడానికి పనికి రాగలిగినటువంటి శక్తి ఉన్నది. ఆ జీవం మనలో పనిచేసినప్పుడు మనం ఆ విధంగా జీవించినటువంటి జీవితంలోనికి నడిపించబడగలుగుతాం. దాని తర్వాత తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునేవారు, అది ప్రాచీన పురుషుడు. ఇప్పుడు అతనిని విడిచిపెట్టడం అంటే మన మనసులో ఏదైతే కోరిక కలుగుతుందో అది లోకానుసారమైనటువంటిది, అదంతా కూడా దేవుని దృష్టిలో వ్యర్థం, అది లోకంలో నశించిపోయేదిగా ఉన్నది.
మనం ఈ లోకంలో మన శరీరాన్ని పోషించడానికి కానీ, లేక మన మనసులో మంచి జ్ఞానం కలిగిన వారంగా, అంటే లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారుగా ఉండటానికి కృషి చేయటం కానీ, లేక ఈ లోకంలో అధికమైనటువంటి సంపాదన, ఇంకా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటం కానీ, వాటన్నిటినీ కూడా మరి వ్యర్థత అనేటువంటిది దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కనుక ఆ వ్యర్థతను అనుసరించి, అంటే దేవుని దృష్టిలో యోగ్యకరము కానివి, పరలోకములో నిలబడనవి, అవి నశించిపోయేవి, వాటిని అనుసరించి నడిచేటువంటి వారు అని అర్థం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలేదురు. అది ఈ మనసుకు కలిగిన వ్యర్థత నుంచి నడుచుకునేటువంటి దానిలో ఒక భాగం. తర్వాత చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవరైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఎఫెసీ పత్రికలో మనస్సు కలిగిన వ్యర్థత నుంచి నడుచుకునేటువంటి వారందరూ అటువంటి వారు. అంటే లోకమును ప్రేమించి దానిలో ఉన్నటువంటి మరి ఇక్కడ చెప్పబడినటువంటి నేత్రాశ, జీవపు డంబము, తర్వాత శరీరాశ, వాటి యొక్క కోరికలు నెరవేర్చుకోవటానికి మన మనసులో కలిగేటువంటి ఆలోచనలు, తలంపుల ఆధారంగా మనం తీసుకునేటువంటి మరి నిర్ణయాలు, నడిపింపు, వాటన్నిటిని గురించి ఒక్క మాటలో వ్యర్థత అని చెప్పబడింది. దాని తర్వాత మనం చూసినట్లయితే, వారు సిగ్గులేని వారేండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు కాముకత్వమునకు అప్పగించుకున్నది. ఇక్కడ మనము దేవుని జ్ఞానం లేకుండా ఉన్నవారు, తర్వాత చీకటి మనసు కలిగిన వారు, అంటే వెలుగు లేని వారు, తర్వాత తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడిచేటువంటి వారు చివరికి ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా లోపల జరుగుతున్నాయి. ఇప్పుడు నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు, అంటే శరీర సంబంధమైనటువంటి ఈ పాపములోనికి పడిపోవడానికి వీటన్నిటిని కూడా ఉపయోగించేవారుగా ఉన్నారని చెప్తున్నాడు. అలా చేస్తూ తమను తామే కాముకత్వమునకు అప్పగించుకున్నది. అంటే ఏదైతే మరి ఒక విషయం శరీరం ద్వారా అపవిత్రపరచబడేటువంటిదిగా ఉన్నదో, అలాగే మన వేరే అనేటువంటి సంబంధం ద్వారా, అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ లోకానుసారమైన వాటి చేత నింపబడినప్పుడు, అప్పుడు మనము దేవుని యొక్క ఆత్మతో ఏకీభవించిన వారంగా కాక, ఏక ఆత్మ అయి ఉండక వేరే విధంగా మన ఆత్మ ఉన్నట్లయితే, అంటే ఉదాహరణకి లోభత్వము, విగ్రహారాధనతో పోల్చున్నాడు. అంటే అక్కడ మనిషి అధికంగా డబ్బు సంపాదించాలనేటువంటి కోరిక కలిగి ఉండటం చేత అక్కడ మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మలో ఈ డబ్బు మనకు దేవుడిగా మారే అవకాశం ఉంది. అప్పుడు మనము ఈ కాముకత్వం అనేటువంటిది ఆ డబ్బుతో చేస్తున్నట్లు లెక్క. అంటే మన యొక్క అంతరంగంలో, మన ఆత్మలో దేవునికి బదులుగా వేరే వారిని ప్రతిష్ఠించుట అనేటువంటిదే విగ్రహారాధన. ఆ విగ్రహంతో మనం కలుసుకున్నట్టు అనేటువంటిదే జరుగుతుంది. అందుచేత ఇది శరీర సంబంధంగా కలిగినటువంటి అపవిత్రత. దాని ద్వారా మన అంతరంగంలో కూడా మనం ప్రభువుని కాకుండా వేరైన దానిని ప్రేమించి హత్తుకొని ఒక్క ఆత్మగా మారుట, ఆ విధంగా వారి యొక్క అంతరంగ శరీర బాహిరంగ జీవితంలోనూ అంతరంగ జీవితంలోనూ జరిగినటువంటి అపవిత్రత, వారు ఆ విధంగా వేరే దానితోటి హత్తుకొనుట అనేటువంటి అనుభవంలోనికి నడిపించబడేవారుగా చేయబడతారు. అలా కాకుండా అది ప్రాచీన పురుషుడు, అతనిని విడిచిపెట్టమని చెప్తున్నాడు. అతన్ని విడిచిపెట్టడానికి చెప్పబడినటువంటిది, మీరు యేసుని గూర్చి విని ఆయనలో జీవమున్నదని, ఆయన వెలుగని, మరి ఆయన సత్యమని, అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఇంకొక అంశం ఉంది. అదేంటంటే, ఇప్పుడు రక్షణ పొందినటువంటి మనందరం కూడా ఈ అజ్ఞానము, మనసు అనుసరించి నడుచుట, తర్వాత ఈ శరీర కార్యాలను అత్యాశతో జరిగించుట అనేటువంటి అనుభవంలో నుంచి బయటికి రాగలగటానికి మనము ఆయనతో కూడా సిలువ వేయబడి మరలా నూతన జీవం కలిగి నడుచుకొనగలిగేటట్లుగా ఆయనతో కూడా తిరిగి లేపబడుట అనే అనుభవంలోనికి వచ్చుట అనేటువంటిదే మనం క్రీస్తులో ఆయన ద్వారా ఉపదేశించబడినటువంటి సత్యం. ఏ మనుషుడు కూడా తనంతట తానుగా వీటన్నిటి మీద జయం పొందలేడు.
అయితే ప్రభువైన యేసుక్రీస్తులో ఎవరైతే హత్తుకుని ఉన్నారో వారందరూ నూతనమైన వారుగా చేయబడి ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవం ద్వారా ఆయన ద్వారా నడిపించబడినప్పుడు ఈ ప్రాచీన పురుషుడు యొక్క ప్రభావం మన మీద తగ్గిపోయి మరి పూర్తిగా మనము విడుదల పొందిన వారంగా చేయబడి ప్రభువుకు ఇష్టమైనటువంటి కార్యములలో ముందుకు సాగగలిగేటువంటి బిడ్డలంగా చేయబడేటువంటి విధంగా దేవుని యొక్క ఉపదేశం మనకి అనుగ్రహించబడింది. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. సో ఈ నూతన జీవం పొందిన వారు ఆ దేవునిలో నుండి పొందినటువంటి జీవం ద్వారా ఈ ప్రాచీన పురుషుడు మనలో ప్రభావాన్ని చూపించకుండా ఉండగలిగినటువంటి ఆ దేవుని మహిమ ప్రభావం మనలో పనిచేయటం ద్వారా దేవుడు కోరిన విధంగా మనం జీవించగలిగేటువంటి మార్గాన్ని ఆయన మన కొరకు తెరిచేవాడుగా ఉన్నాడు. దాని తర్వాత 6వ వచనం చూడండి. ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు, అంటే అంతకు మునుపు మనం చదివినటువంటి దేవుని గురించిన జ్ఞానము లేకపోవటం, మన మనసుకు కలిగిన కాఠిన్యం, హృదయ కాఠిన్యము, మనసుకు కలిగిన వ్యర్థత, వాటన్నిటిని విషయంలో అది పాపమునకు దాసులు. వాటి ద్వారా కలిగినటువంటి శరీర సంబంధమైన అపవిత్రత, కాముకత్వము, ఇవి వాటన్నిటి ద్వారా మనం దాసులుగా మరి మనలో ఉన్నటువంటి పాత స్వభావం ద్వారా ఆ పాపమునకు దాసులుగా జీవించేటువంటి విధానం. పాప శరీరము నిరర్ధకమగినట్లు, అంటే మనలో ఉన్నటువంటి ఆ ప్రాచీన పురుషుడు మన మీద ఏ ప్రభావం పని చేయకుండా ఉండగలగటానికి, అంటే మనలో ఉన్నటువంటి ఆదాము నుంచి సంతరించుకున్నటువంటి ఆ పాప చేసేటువంటి స్వభావం, ఆ పాప స్వభావము ఈ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి దేవుని గురించిన జ్ఞానం లేకుండా హృదయం యొక్క కాఠిన్యము చేత, తర్వాత శరీర సంబంధమైనటువంటి ఆ దురాశలు నెరవేర్చుకునటానికి కాముకత్వంలోనికి నడిపించేటువంటి అపవిత్రత కలిగిన స్వభావం, అది నిరర్ధకమగినట్లు, అంటే అది సిలువ వేయబడటం ద్వారా అది మరణించేటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడటం అని అర్థం. అలా గనకైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను అనేటువంటిది ఆయనలో మనకు అనుగ్రహించబడిన ఉపదేశం. ఆయనతో నేను సిలువ వేయబడి ఉండి ఆ సిలువలో ఉంటున్నటువంటి అనుభవంలో ఈ పాత పురుషుడు ప్రతిరోజు చనిపోతున్నటువంటి అనుభవంలో అతనిని అక్కడ సిలువ మీద వ్రేలాడటి తీయటం ద్వారా అతడు మనలో ఈ పాప సంబంధమైన మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుని శరీర సంబంధమైన అపవిత్ర కార్యములు జరగకుండా అతడు నిర్బంధించబడి ఉన్నాడని అర్థం. అది మనకు యేసుక్రీస్తులో కలిగిన ఉపదేశం. దాన్ని మనం సరైన విధంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రాచీన పురుషుడిని మనం విడిచిపెట్టగలిగినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడగలుగుతాం. అది మనందరం కూడా ఎంతో చక్కగా అర్థం చేసుకోవాలి. పౌలు చెప్పినాడు, చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి, నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము, అంటే ప్రాచీన పురుషుడిని విడిచిపెట్టి నూతన పురుషుడిగా జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడని అయితని, అంటే పాత నిబంధన ప్రకారం దాని విషయంలో నేను ఎటువంటి సంబంధం లేని వాడినిగా చేయబడ్డాను. 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, అంటే ఆయనతో కూడా ఆయన చనిపోయినప్పుడు, ఆయన సిలువ వేయబడినప్పుడు నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇతను జీవించేవాడు నేను కాను, అంటే నేను ఇప్పుడు జీవిస్తున్నాను, కానీ నాలో ఉన్నటువంటి పాత పురుషుడు ఏదైతే ఆ ప్రాచీన స్వభావం, మనసుకు కలిగిన వ్యర్థత, అపవిత్రత, కాముకత్వము, దేవుని గురించిన అజ్ఞానము, వీటన్నిటి విషయంలో నేను సిలువ వేయబడి ఉన్నాను. నేను కాదు జీవించుతుంది, కానీ క్రీస్తును ఆయన జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసము వలన జీవించుతున్నాను. ఇది మనకు క్రీస్తులో ఆ సత్యాన్ని గురించి ఉపదేశించబడినటువంటిది. ఇది ఉపదేశం. అంటే నేను కూడా ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాను. నా ప్రాచీన పురుషుడిని నేను వదిలించుకొని అతడు నాలో పని చేయకుండా ఉండేటువంటి విధంగా నేను నూతన పురుషునిగా చేయబడి నేను జీవించే జీవితము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వలన ఆయన జీవము ద్వారా జీవించగలుగుతున్నానని చెప్పటం. తర్వాత చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం
26వ వచనం నుంచి, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులైనారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అలా ఇప్పుడు మనం క్రీస్తు యేసులోనికి నిజమైన విధంగా బాప్తిజం పొందిన అనుభవంలోనికి ఉన్నట్లయితే మనం ఆయన ధరించుకుని ఉన్నాము కనుక దేవుని కుమారులం అయితే తండ్రి యొక్క జీవము మనలో పనిచేయడం ద్వారా ఆ జీవము ఈ ప్రాచీన పురుషుడి వలె కాకుండా నూతనమైనటువంటి జీవాన్ని కలిగి నడుచుకోగలిగే విధంగా మనల్ని చేస్తుంది. అప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి యేసునందు చెప్పబడినటువంటి ఉపదేశం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా తిరిగి లేచున్నాను. ఆ తిరిగి లేపబడడం ద్వారా దేవుని యొక్క జీవం నాలో పనిచేస్తూ ఇంతకు మునుపు చెప్పబడినటువంటి ఈ దేవుని గురించినటువంటి జ్ఞానము లేకపోవట, హృదయ కాఠిన్యము, మనసు యొక్క వ్యర్థత, శరీర సంబంధమైన అపవిత్రత, వాటన్నిటినీ కూడా నేను విడిచిపెట్టగలిగినటువంటి విధంగా జీవించగలుగుటకు నేను ఆయనతో పాటుగా సిలువ వేయబడి ప్రతిరోజు ఈ మరణం యొక్క అనుభవాన్ని నా శరీరంలో కొనిపోవచ్చు దేవునికి ఇష్టమైనటువంటి జీవితంలోనికి నేను నడిపించబడుతున్నానని చెప్పటం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇక్కడ కూడా ఆ ప్రాచీన పురుషుడు మనలో ప్రభావవంతంగా ఉండకుండా మనలో పనిచేసేటువంటి శరీర దురాశలను మీరు ఏలనివ్వద్దు. అంటే ఎప్పుడైతే మనము ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నామని, ప్రాచీన పురుషుడు సిలువలో వేలాడుతూ దినదినము క్షీణించుతూ మరణించుతున్నాడని మనం అర్థం చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం మనలో ఏలకుండా మనము ఆయనతో పాటుగా సిలువ వేయబడి తిరిగి లేవనెత్తబడి ఉన్నాం కనుక ఇక్కడ చూడండి 13వ వచనంలో, అయితే మృతులలో నుండి సజీవులు మనకొనే, అంటే దేవుని వలన కలుగు జీవం ఏదైతే ఉన్నదో అది మనలో పనిచేయడం ద్వారా ఈ కార్యములన్నీ జరిగించకుండా ఉండేటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడుట అనేటువంటిది నిజమైనటువంటి క్రీస్తులో ఉన్న ఉపదేశం. మీరు కనుక క్రీస్తులో ఆ విధంగా ఉపదేశించబడిన వారైతే, అంటే ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యత కలిగి ప్రతిరోజు ఈ శరీర సంబంధమైన వాటన్నిటినీ కూడా ఇక్కడ కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా చూడండి 5వ వచనంలో, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుట. ఆ సిలువ వేయబడినటువంటి విశ్వాసి మరి ప్రతిరోజు కూడా ఈ శరీర సంబంధంగా ఈ లోకంలో కలిగేటువంటి వీటన్నిటి విషయంలో చనిపోయినటువంటి అనుభవంలో ముందుకు సాగేవాడుగా ఉండుట అని అర్థం. అది మనకు క్రీస్తులో కలిగిన ఉపదేశం. అది దేవుని యొక్క జీవము విశ్వాసం ద్వారా మనలో పని చేయగలిగినప్పుడు ఆ ప్రాచీన పురుషుడు మనము అతనిని విడిచిపెట్టగలిగి నూతనమైనటువంటి పురుషునిగా చేయబడుటకు దినదినము పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో కూడా ఉండి చక్కగా పనిచేసేవాడుగా ఉంటాడు. అది మనం చదివినటువంటి ఈ ఎఫెసీ పత్రికలోని 4వ అధ్యాయంలో 20, 21, 22 వచనాల్లో చెప్పబడినటువంటిది. మనము ఆ మోసకరమైన దురాశల వలన కలిగేటువంటి ఆ ప్రాచీన స్వభావం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేపబడడం ద్వారా పొందినటువంటి ఆ పునరుద్ధాన సంబంధమైన జీవం దేవుని యొక్క ఆత్మ ద్వారా మనలో పనిచేయటం ద్వారా మనము మరి నూతనమైన విధంగా నడవగలిగేటట్లుగా చేయబడతాం. కనుక దీని విషయంలో మనం అటువంటి అనుభవంలోనికి రాగలిగినట్లుగా క్రీస్తుని గురించిన ఉపదేశము, సత్యము మనము ఉన్నట్లుగా గ్రహించగలిగి ఆ ప్రాచీన పురుషుడిని విడిచిపెట్టి ప్రభువుని హత్తుకొని ఆయనలో ఉన్న జీవం ద్వారా నడిపించబడగలుగుటకు దేవుడు మన అందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించండి. ఈ విధంగా మేము మీ వాక్యాన్ని అర్థం చేసుకున్న వారమై మరి అటువంటి జీవితంలో మేము ముందుకు సాగగలుగుటకు మీ యొక్క కృపను, దయను మా మీద ఉంచమని మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని కోరుతూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.